హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మార్నింగ్ చేసిన పప్పుతోటి ప్లెయిన్ పప్పుతోటి కందిపప్పు, ప్లెయిన్ పప్పు, ఉట్టిపప్పు, ముద్దపప్పుతోటి నేను స్నాక్ ఐటెం చూపిస్తున్నాను అనమాట. కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. ఫస్ట్ ఇది చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ స్నాక్గా చేయొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్ వీళ్ళకి పెట్టేసేయచ్చు పిల్లలకి. లేదా పెద్దవాళ్ళు అయితే చపాతీలాగా చేసుకోవచ్చు. డిన్నర్కి మేము ఇది ఎర్లీగా డిన్నర్ అనమాట. ఫస్ట్ గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ సన్నగా కట్ చేసి దాంట్లో వేసాను. ఉప్పు, జీలకర్ర, సోంపు మన ఇష్టం అనమాట. ఫ్లేవర్స్ ఏది ఇష్టమో అదనమాట. నేను జీలకర్ర వేసాను, వాము వేసాను, నెక్స్ట్ ఉప్పు వేసాను. ఆ తర్వాత ఇది ఏంటో తెలుసా? ఆవకాయ అనమాట. ఆవకాయ ఊట. ఇది పిండితోటి ఊట వేసాను అనమాట. ఆ తర్వాత 1 కప్పు పప్పు తీసుకున్నాను. మార్నింగ్ పప్పు తీసి పెట్టాను కానీ ఎవ్వరూ వేసుకోలేదు. ఆ పప్పుని నేను ఇప్పుడు ఇలా డిష్ చేస్తున్నాను అనమాట. ఆవకాయ 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చు మన కారానికి తగ్గట్టు. దీంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసాను. నెక్స్ట్ 1 కప్పు పప్పు వేసేసాను. ఉడికించిన పప్పు మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తడితోటి సరిపోతుంది. కొంచెం కావాలంటే వాటర్ చల్లుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. చపాతీ అయినా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ ఇలా పూరీల్లాగా అంటే ఉప్పు చెక్కల్లాగా అట్లా వస్తుంది. మంచిగా ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంది. మా పిల్లలకైతే బాగా నచ్చేసింది. మంచిగా ఇష్టంగా తినేసారనమాట. సాస్ నంచుకొని తిన్నారు. చాలా ఇష్టంగా ఉంది. ప్లెయిన్గా తిన్నా బాగుందనమాట. అంటే దీంట్లో కారం అవన్నీ వేసాము. ఆవపిండి ఫ్లేవర్ వచ్చింది. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ చట్పటా టేస్టే కాబట్టి చాలా బాగుంటుంది. దీంట్లో మీరు గమనించారో లేదో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం లాంటివి వేయలేదు. అయినా కూడా మంచి టేస్ట్గా పిల్లలకి ఇష్టపడేటట్టు ఉంటుందన్నమాట. ఇలాగే డీప్ ఫ్రై చేసుకోకుండా మనం ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది ఓవెన్లో అయితే చిన్న చిన్న పూరీల్లాగా వేయించేసి ఓవెన్లో కూడా కాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. అట్లా మంచిగా పిండి రెడీ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అంటే ఆయిల్ కాగేంత వరకు అలా ఉంచానన్నమాట. వెళ్ళి ఇప్పుడు మనం పూరీల్లా ఒత్తి వేయించేసుకుందాం. అంటే వడలు అనొచ్చు, లేక పూరీలు అనొచ్చు, లేక ఉప్పు చెక్కల్లాగా ఇది స్నాక్ లాగా అనొచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయి. ఒక 4-5 రోజులు కూడా ఉంటాయి. మనం అంత దాకా ఉంచామనుకోండి. ఇంత కొంచెం పిండే కాబట్టి నేనైతే మా ఇంట్లో ఈరోజు డిన్నర్కి ఇలా చేసేసాను. ఒక్కోసారి పచ్చడన్నమైనా తినబుద్ధి అవుతుంది. ఇట్లా పప్పు, కూర అవన్నీ వేసుకొని తినాలని అనిపించదు అనమాట. అట్లా తినేస్తారు కదా, అందుకని పప్పు అంతా ఉండిపోయింది ఉట్టిపప్పు కాబట్టి ఇట్లా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే బలం. ఇప్పుడు పప్పు, గోధుమ పిండి, దీంట్లో కూరలు అన్నీ వచ్చేసాయి. అన్ని ఫ్లేవర్స్ తోటి వచ్చేసాయి కాబట్టి వాళ్ళకు 2 తిన్నా చేతికిచ్చామంటే 2-3 తిన్నా కూడా హెల్దీ అనమాట. కాకపోతే డీప్ ఫ్రై చేసాం. అప్పుడప్పుడు ఓకే, డీప్ ఫ్రై చేయడంలో పర్వాలేదు. మనం సమోసాలు, బయట పఫ్ఫులు, మిర్చి బజ్జీలు ఇలాంటివన్నీ చేసే బదులు మన ఇంట్లో ఆయిల్ తోటి మనం డీప్ ఫ్రై చేసి ఇచ్చినా ఓకే అనమాట.
ఎక్కువ ఆయిల్ కూడా రాగలేదు, చాలా టేస్టీగా ఉన్నాయి. కొన్ని పొంగాయి, కొన్ని నార్మల్గా ఉప్పు చెక్కల్లాగా వచ్చాయన్నమాట. నేను అలా దాన్ని కొంచెం పిండి అద్దుకొని ఇట్లా వేసేసాను. మామూలుగా చేత్తో అయినా అద్దేయచ్చు అనమాట. ఉప్పు చెక్కలు చేస్తాం కదా, అలా అది పప్పు బిళ్ళలు ఉప్పు చెక్కలు అంటారు చూడు, ఆ టైప్లో చేసేయచ్చు. నేను ఇంకా ఆ కర్రతోటే వేసాను అనమాట, అప్పడాల కర్రతోటే, చపాతీ కర్రతోటే. చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఇంట్లో అయితే నచ్చేసాయి. పిల్లలకి డబ్బాల్లోకి పెట్టచ్చు అనమాట. ఈ 4 నుంచి 7:30 దాకా ఏదైనా తిందామా టేస్టీగా అని పిల్లలకి చాలా అనిపిస్తూ ఉంటుంది. అందులో వర్షాకాలం కదా, మనకు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేడి వేడిగా తింటే బాగుంది అనిపిస్తుంది. ఆ టైంలో ఇలాంటి స్నాక్స్ కానీ మంచిగా చేసి ఇచ్చామనుకోండి, ఇష్టంగా తింటారు. ఇవి హెల్దీ స్నాక్ కదా, మిర్చి బజ్జీ కన్నా ఇవి ఇంకా హెల్దీ కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాము, పప్పు వేస్తున్నాము, అన్నీ హెల్దీ ఐటమ్స్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా పిల్లలకి మనం మన చేతితో చేసి పెడుతున్న స్నాక్స్ అన్నమాట. ఇంట్లో మిగిలిన పప్పుతోటి ఇట్లా స్నాక్ ఐటెం చేసేసుకున్నాము. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఇలా రుచికరమైన రెసిపీస్ తోటి ఇలాంటి రెసిపీస్ ఎన్నో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలకి, మా వారికి, అందరికీ నచ్చేసిందనమాట. మేమైతే మంచిగా తినేసాము ఈరోజు డిన్నరు. మీరు కూడా ట్రై చేసుకొని చూసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి.